ప్రతి సందర్భంలోనూ కూడా ఇది నా ధర్మవరానికి మంచి జరగాలి, ఆ మంచిని 10 మందికి పార్టీలకు అతీతంగా జరగాలి. ఇదే సూర్య ఉన్నాడు, 2 నెలలుగా 28 రోజులకే అందరిని విడిచిపెట్టిపోయినాడు. వాళ్ళ నాయకుల్ని, క్యాడర్ను, ఇదంతా మన ఏడ చూసా 1,00,000 మెజార్టీ అని చెప్పేసి. ఉండేదే 1,02,000 ఇండ్లు రా నాయన. నీ హెచ్చులు ఇంకా మానుకోలే. పొద్దున్న నుంచి మోడీ, అమిత్ షా ఇప్పుడు సిగ్గన్నా ఉందా? నువ్వు ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీని పోగొడతా, ఇంకో పార్టీలో చేరుతా. సేరు మొన్న ఎప్పుడో శ్రీరామ్ పెట్టినాడు. శ్రీరామ్ పెట్టి 100 కోట్లు ఇచ్చాడు అన్నామంటే చెప్తూ కొడతా అన్నాడు. తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే 100 కోట్లు ఇచ్చానన్నమాట కదా, చెప్తూ కొడతాను, ఎట్లా వస్తాము అని చెప్తాను. దానికి మాట్లాడలే. డబ్బులుంటే ఏడికి పడితే ఆడికి. ఇంకోటి ఎవడో వీడే సూట్ కేసు చదువుకొని వచ్చినాను. ఏరా మీరంతా నా డ్రాయర్లు బనియలు చదువుతా అంటారా ఇళ్లలో, నేను ఎన్ని బట్టలు పట్టుకొచ్చినానని. మీరేమన్నా నా కడ్రాయలు బనియన్లు ఇవన్నీ కూడా చదువుతా అంటారా రోజు? నేను ఏడికి పోతానో నేను. ఈ గొట్టంగాళ్ళు వీళ్ళు మాట్లాడకుంటే మా నాన్న ఇప్పటికప్పటికి 2 సార్లు ఇక్కడికి పోటీ చేసినాడు, ఒకసారి ఎమ్మెల్యే. ఈడు ఒక మండలంలో, పాయమిడి అనే మండలంలో ఈ సూర్యగాడు ఒక మండలానికి దివాకర్ రెడ్డి తరఫున ఇన్ఛార్జ్ తీసుకోండి, పాయమిడి అనే మండలంలో. అప్పటికి మా నాయన ఎమ్మెల్యే అయిపోయి 2వ సారి పోటీ చేస్తాడు. ఈడు నాకు చెప్తాడు, ఎక్కడికైనా కానీ గౌరవం యాడికంటే ఆడికి. ఇతను కూతలని ఇంకా కొంతమంది చెంచగాలు మాట్లాడతారు. ఇంకా తన్నాలు నిండడం తప్ప వీళ్ళకి ఇంకో యోగమే ఉండలేదు. జీతాలు తీసుకోవడం, మాట్లాడడం, తన్నాలు నిండడం. ఈసారి ఆడికి ఉంటాడు. మనిషి ఆడ చెక్కల్లో ఆడ చెప్తాం అందరికీ కూడా. దాంట్లో ములాజేం లేదు. ఇవన్నీ చూసి అవన్నీ చూసుకొనే వీటికి ఇంత దూరం రాజకీయాల్లోకి కూడా రావడం లేదు. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఎవరు ఈ ఊర్లో మంచి చేశారు, ఎవరి వల్ల ఈ ధర్మవరంలో తాగే నీళ్ళు కావచ్చు, ఇంట్లో ఇది కావచ్చు, మగ్గం కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, ఏది పెట్టుకో ఫలాందని చెప్పి పెడతాను. ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ముఖ్యంగా నేను దగ్గర 17 సంవత్సరాలుగా రాజకీయాలు చేశాను. మా నాన్నతో పాటు మొత్తం చూసుకుంటే 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. ఏ రోజు కూడా దౌర్జన్యమో లేకుంటే ఇంకొన్ని బెదిరించేదే కాకుండా ఇక్కడ వారి యొక్క నమ్మకం ద్వారానే ఓట్లు సంపాదించాలనే ఒక ఆలోచనతో పోతుంది. ఆ విధంగా ఆలోచనతో పోయి 10 ఓట్లు సంపాదించుకోవాలని. ఎందుకంటే నా బాగా గుర్తు, మా నాన్న ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇక్కడ మాకు వచ్చిన ఓట్లు ధర్మవరం పట్టణంలో 9,000 ఓట్లు. నేను గెలిచినప్పుడు 2009లో నాకు వచ్చిన ఓట్లు 19,000 ఓట్లు. నేను ఓడిపోయినప్పుడు 2014లో నాకు వచ్చిన ఓట్లు 38,000 ఓట్లు. నేను మళ్ళీ 2019లో గెలిచినప్పుడు నాకు వచ్చిన ఓట్లు దగ్గర 48,000 ఓట్లు. అంటే ప్రతిసారి కూడా నా ఓటింగ్ శాతాన్ని నేను పెంచుకునే ఒక ప్రయత్నమే చేస్తున్నాను. అది గెలుపోవడంతో సంబంధం లేకుండా నేను అంతమందిని యొక్క మన్ననలు పొందించే, అంతమంది యొక్క ఆశీర్వాదం కావాలి అని చెప్పి